వైఎస్ షర్మిల ఒకప్పుడు ఈ పేరు వినగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాల పట్టి అని గుర్తొచ్చేది. ఆ తరువాత అన్న కోసం ప్రాణం పనంగా పెట్టి ఆంధ్ర రాష్ట్ర వీధుల్లో పోరాడుతున్న ఆడబిడ్డ అని గుర్తొచ్చేది. కానీ తరువాత అన్ని సమీకరణాలు మారాయి. అన్నని ముఖ్యమంత్రిగా చూసేంత వరకు అలుపెరగని పోరాటం చేసిన ఆడబిడ్డ మనసు మారింది. అన్నకు దూరంగా ఉండడం, అన్న ఊసే పట్టనట్టు మెసులుతుండడం అందరినీ కలిచివేసింది. అన్నకి దూరం అవుతూనే రాజకీయాలకి దగ్గరైంది షర్మిలమ్మ. తెలంగాణ కోడల్ని నేను అంటూ అక్కడ పార్టీ పెట్టడం, ఆ పార్టీని తండ్రిని అన్నని ఇబ్బందులు పెట్టిన పార్టీలోనే కలిపేయడం చేసింది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా రావడంతోనే అన్న మీద ఉన్న అక్కసంతా వెళ్ళగక్కింది. చంద్రబాబు నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ డైరెక్షన్ లో వైఎస్ జగన్ ని గద్దె దింపే వరకు ఈ షర్మిలమ్మ శాంతించలేదు. వైఎస్ జగన్ ని గద్దె దింపాక కూడా జగన్ ని జనాల్లో చెడ్డవాడిగా చూపాలన్న పంతంతోనే పనిచేస్తూ వచ్చింది. తాజాగా వైఎస్ జగన్ వల్లభనేని వంశీని పరామర్శించేందుకు జైలుకు వెళ్లడంతో ఆ విషయం పైన షర్మిల వ్యంగ్యంగా స్పందించారు. అసెంబ్లీకి వెళ్లే తీరిక లేదు కానీ జైలుకు వెళ్లేందుకు జగన్ కి తీరిక ఉందా అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే కాంగ్రెస్ ఈమెకు కట్టబెట్టిన పిసిసి పదవిని సైతం రాజకీయ పరంగా ఉపయోగించకుండా జగన్ పైన కక్ష సాధింపులకే ఉపయోగిస్తోంది. ఈమె వ్యక్తిగత రాజకీయంతో విసుగు చెందిన రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భవిష్యత్తును కష్టమనే ఉద్దేశంతో ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. శైలజానాథ్ వంటి నాయకులు వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే చేరగా పల్లం రాజు, రఘువీరారెడ్డి వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలా షర్మిల కాంగ్రెస్ పార్టీని ప్రజా ప్రయోజనాలకు కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం వాడుతుండడం అనేది హేయమైన చర్య. రాహుల్ గాంధీ ఎంతో మంది సీనియర్స్ ని పక్కకు పెట్టి మరి షర్మిలకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినా షర్మిల వాడుకోలేకపోవడం ఆమెకే సిగ్గుచేటు. షర్మిల ఇదే విధంగా ముందుకు వెళుతుంటే పూర్తిగా జగన్ ప్రత్యర్థుల చేతిలో కీలుబొమ్మగా మారిపోవడం తప్ప రాజకీయాలకు పనికి రాకుండా పోవడం ఖాయం.